ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ కీలక అగ్రనేత తల్లి అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ తల్లి అనసూయమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. మధుయాస్కి ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. కాగా మధుయాస్కిని పలువురు పరామర్శించి ఓదార్చారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కలిసి కుటుంబాన్ని ఓదార్చడం, పార్టీ శ్రేణులు, దాంతోపాటు మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్ పార్టీకి ఎంతో చేశారు. తల్లి మృతి చెందడంతో మధుయాష్ కన్నీరు మున్నీరు కావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువర్గాన్ని